స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. దీనిలో మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్, కటింగ్, స్టిచ్చింగ్, స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్నీ చాలా సింపుల్ గా ఈజీ వేలో నేర్పబడుతుంది. ముందుగా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఈ వీడియోలో డిజైనర్ బ్లౌజ్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్. పైపింగ్ తోని డిజైన్ ఎలివేట్ చేస్తాం. మనము బ్యాక్ నెక్ డిజైన్ ని చాలా పర్ఫెక్ట్ గా డిఫైన్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్. బ్యాక్ బాడీ మెజర్మెంట్స్ అన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన బ్లౌజ్ పీస్ నెక్లైన్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు సెంటర్ లో కింద నుంచి 3 ఇంచెస్ వదిలేసి దాన్ని నెక్ లైన్ కి ఇలా బాక్స్ తోని డ్రా చేసుకోవాలి. ఆ బాక్స్ మీద 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా కర్వ్డ్ లైన్ తోని మళ్ళీ అలానే కర్వ్డ్ లైన్ తోని దానికి కనెక్ట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా నెక్ లైన్ షేప్ ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మార్క్ చేసుకున్న లైన్స్ మీద మనం కట్ చేసుకుందాం. ఇలాంటి డిజైనర్ నెక్ లైన్స్ కి మనం క్యాన్వాస్ లేదా ఇంటర్ఫేసింగ్ యూస్ చేస్తాం. ఇది గ్లూ సైడ్ ఉంటుంది. రాంగ్ సైడ్ మీద మనం నెక్ లైన్ ఇలా ప్లేస్ చేసుకొని ఆ డిజైన్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. ఇప్పుడు 1.5 ఇంచెస్ మీదకి మార్క్ చేస్తూ దాన్ని స్ట్రైట్ లైన్ తోని సెంటర్లో కర్వ్డ్ లైన్ డ్రా చేస్తూ ఇలా డిజైన్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ 1.5 ఇంచెస్ మార్క్ చేస్తూ, అంటే మనకు టోటల్ నెక్ డీప్ వచ్చేసి 6.5 to 8 ఇంచెస్ మధ్యలో ఉండాలి. ఇది టోటల్ 10 ఇంచెస్ కాబట్టి ఇలా డిజైనింగ్ తోని మనం కవర్ చేసుకుందాం. అలాగే నెక్ లైన్ చుట్టూ 1.5 ఇంచెస్ మార్క్ చేస్తూ ఇలా డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకుందాం. సో ఇవ్వండి మన సెంటర్ డిజైనర్ పీసెస్. దీన్ని మనం కాంట్రాస్ట్ కలర్ ఎల్లో ఫ్యాబ్రిక్ తీసుకొని గ్లూ సైడ్ ఉన్న క్యాన్వాస్ని రాంగ్ సైడ్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేస్తూ ఐరన్ చేసుకోవాలని. సో ఇది మన బ్యాక్ బాడీస్ నెక్ లైన్. ఇది నెక్ లైన్ పట్టి రైట్ సైడ్ బాడీస్ మీద రైట్ సైడ్ పట్టి ప్లేస్ చేస్తూ మనం నెక్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. దానికి ముందు
పట్టీ రా ఎడ్జెస్ని కన్సీల్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీస్ నెక్ లైన్కి ఈ పట్టీని జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుందాం. నెక్ లైన్ చుట్టూ ఉన్న స్లిట్స్ ఇస్తూ ట్రిమ్ చేసుకోవాలి. పట్టీని రాంగ్ సైడ్కి టర్న్ చేసి అరేంజ్ చేసుకోవాలి. సో నేను క్యాన్వాస్ని ఎల్లో ఫ్యాబ్రిక్తోని జాయిన్ చేశానండి, ప్రెస్ చేసి. ఇలా 2 స్ట్రిప్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. సో మనం ఇప్పుడు ఇంటర్ఫేసింగ్ లేదా క్యాన్వాస్ చుట్టూ స్టిచ్ చేసుకుందాం. ఈ సైడ్ స్ట్రిప్స్కి 1 సైడ్ లీవ్ చేస్తామండి. అక్కడ మనం పైపింగ్ జాయిన్ చేస్తూ నెక్ లైన్కి స్టిచ్ చేసుకోవాలి. కాబట్టి ఇది 1 సైడే జాయిన్ చేసుకోవాలి. అలానే ఇంకొక సైడ్ స్ట్రిప్ని కూడా మనం జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు సెంటర్ పీసెస్ మీద ఇంటర్ఫేసింగ్ క్యాన్వాస్ మీద స్టిచ్ చేసుకుందాం. సో మన స్టిచ్చింగ్ అయిపోయింది. దీన్ని ఎక్స్ట్రాస్ అన్నీ ట్రిమ్ చేసుకొని మనం చిన్నగా స్లిట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేస్తూ మన డిజైన్ ఇలా కనిపిస్తుంది. అన్నిటిని ట్రిమ్ చేసి స్లిట్స్ ఇచ్చి టర్న్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ సెంటర్ పీస్ పెట్టి దాని మీద ఈ 2 స్ట్రిప్స్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. బట్ బిఫోర్ ఇవన్నీ చేసే ముందు మనం పైపింగ్ జాయిన్ చేసుకుందాం వీటన్నిటికీ.
సో మనం అన్ని పట్టీస్ రెడీ చేసుకున్నాం కదా, దీనికి మనం ఇప్పుడు పైపింగ్తోని ఎలివేట్ చేసుకోవాలి. చెప్పాను కదా వన్ సైడ్ మనం లీవ్ చేస్తామని, దాని మీద పైపింగ్ని ఇలా ప్లేస్ చేస్తూ స్టిచ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా పైపింగ్ ఎంత బాగా ఎలివేట్ అయిందో. ఇలానే మనం అన్ని పట్టీస్ లేదా స్ట్రిప్స్కి లీవ్ చేసుకున్న సైడు పైపింగ్ జాయిన్ చేసుకోవాలి. సెంటర్ స్ట్రిప్ మీద కూడా మనము ఇలా ప్లేస్ చేస్తూ డిజైన్ని హైలైట్ చేసుకుందాం. ప్యారలల్గా ఇంకొక టాప్ స్టిచ్ చేద్దాం, ఎందుకంటే కింద సీమింగ్ అలవెన్స్ ఏదైతే ఉందో అది పైకి రాకుండా ఉండడానికి. ఇప్పుడు చూస్తున్నారు కదా కింద ఉన్న ఈ 2 డిజైనర్ స్ట్రిప్స్ కూడా మనం పైపింగ్ ఇలా జాయిన్ చేసుకోవాలి. స్ట్రిప్స్కి పైపింగ్ జాయినింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు డిజైన్ మీద ఎగ్జాక్ట్గా క్యాన్వాస్ కింద ఇలా ప్లేస్ చేస్తూ మనం స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ లేదా ఇంటర్ఫేసింగ్ ఏదైతే యూస్ చేసామో అది రిఫరెన్స్ కింద యూస్ చేస్తూ కరెక్ట్ డిజైన్ని దాని మీద ప్లేస్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. సెంటర్ డిజైనర్ పీస్ని బాడీస్ కింద ప్లేస్ చేస్తూ ఎగ్జాక్ట్గా సెంటర్లో ప్లేస్ చేసుకొని మనం జాయిన్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తూ వన్ సైడ్ మొత్తం స్టిచ్ చేసుకుందాం జాయిన్ చేసుకుంటూ పట్టీని. మళ్ళీ సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తూ ఇంకొక సైడ్ని కూడా జాయిన్ చేద్దాం. ఇలా జాయిన్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా పట్టి షేప్తోని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ 2 పట్టీస్ని ఇలా ప్లేస్ చేస్తూ పైపింగ్ మీద మనం స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇంకొక సైడ్ కూడా మనం జాయిన్ చేసుకుందాం. సేమ్ అలానే పైపింగ్ పక్కన స్టిచ్ చేస్తూ ఫైనల్గా అవుట్లైనింగ్కి మనం ఈ డిజైనర్ గోల్డ్ లేస్ యూస్ చేస్తున్నాను.
పట్టి ఎండ్ ఇలా వచ్చాక దాన్ని చిన్నగా ప్లీట్ ఇస్తూ ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. అలానే లేస్కి ఇంకొక సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకుందాం. అండ్ ఫైనల్ లుక్అవుట్ ఆఫ్ డిజైనర్ బ్లౌజ్ ఇలా ఉందండి. ఎంతో అందంగా సెంటర్ని డిజైన్ చేస్తూ పైపింగ్ అలానే గోల్డ్ లేస్తోని డిజైన్ని ఎలివేట్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ట్రై చేయండి, అందరి అప్రిషియేషన్ మీరు పొందుతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై, లైక్ అండ్ షేర్. ఈ డిజైనర్ ప్యాటర్న్ గురించి మీరు కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye friends.